ఎవరికి అర్థమవుతాయి, అవి ఎవరికి తెలియబడతాయి, అవి ఎవరికి బయలుపరచబడతాయి, ఆ క్రియలు ఎవరు తెలుసుకుంటారంటే ఆ 2వ లైన్లో ఉంది, 2వ వచనంలో వాటి యందు ఇష్టము గల వారందరూ ఎంతమంది అయితే ఆయన క్రియల యందు, ఆయన చేసే గొప్ప క్రియల యందు, ఆయన చేయగలిగిన మహోన్నతమైన క్రియల యందు ఇష్టం కలిగి ఉంటారో వారు అందరూ వాటిని విచారించుదురు. విచారించుతారంటే ఆలోచించడం. దాని అర్థం చూస్తే ఏమనుందంటే బహుగా ఆలోచించడం అని ఉంది. ఏమనుంది? బహుగా ఆలోచించడం. 2 చేతులకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యెహోవా క్రియలు గొప్పవి. ఆయన చేసే పనులు, ఆయన చేయగలిగిన పనులు, ఆయన చేస్తున్న క్రియలు, భూమి ఈ సృష్టి యావత్తును శూన్యంలో నుంచి మొదటి రోజు ఆయన చేసిన ఆ క్షణము నుండి కూడా ఈ భూమి అంతము వరకు కూడా, ఆయన రాకడ వరకు కూడా, రాకడ తర్వాత కూడా, పరలోక రాజ్యమునందు కూడా ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము ఉండే దేవుడు. ఎప్పటి నుంచి ఉంటాడు ఆయన? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు. ప్రతి కాలమున కూడా, ప్రతి సమయమున కూడా ఆయన గొప్ప క్రియలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసిన దేవుడు, చేస్తున్న దేవుడు, చేయగలిగిన దేవుడు ఆయన. ఎలాంటి క్రియలు? గొప్పవి. అయితే అవన్నీ ఎవరికి తెలియబడతాయి అక్కడ? వాటి యందు ఇష్టము గల వారందరూ, వాటి యందు ఆసక్తి గల వారికి అందరికీ ఏం చేస్తారంటే వాటిని ఆలోచించి తెలుసుకుంటారంట. ఏం చేసి తెలుసుకుంటారు? ఆలోచించి తెలుసుకుంటారు. విచారించుదురు. విచారించడం అంటే బహుగా ఆలోచించి, బహుగా దిక్కు చేసి, డీప్గా దిక్కు చేసి, లోతుగా ఆలోచించి తెలుసుకోవడం విచారించడం. పోలీసు విచారణ తెలుసా? పోలీసులు విచారిస్తుంటారు కొన్ని కేసులు. ఇన్వెస్టిగేషన్ ఏమంటారు? దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వారు ఎట్లా విచారిస్తారు ఆ సమాచారాన్ని? వారు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి, ఒక మర్డర్ జరిగినా, ఏదైనా దొంగతనం జరిగినా, ఏదైనా క్రైమ్ జరిగినా, ఏది జరిగినా కూడా వితిన్ డేస్లో, కొన్ని రోజుల్లో అది తెలియబడుతుందంటే వారు దాన్ని అంత లోతుగా ఆలోచిస్తారు. 2 రోజులు పట్టుకున్నారు.